బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చిన 9 నెంబర్ జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పాటు ఈ విచారణ కూడా వాయిదా వేసింది. ఈ స్టే వల్ల బీసీలకు అందాల్సిన రిజర్వేషన్లు అందకుండా పోయాయని, నోటికాడి ముద్దను లాగేసినట్లయిందని, ఇందుకు బీజేపీతో పాటుగా బీఆర్ఎస్ నాయకులు కూడా కారణమని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో కుల సంఘాలకు సంబంధించిన నాయకులు పాలమూరు పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలకు దిగారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర బీసీ సంఘం నాయకులు పద్మశాలి రాష్ట్ర సంఘం నేత సారంగి లక్ష్మీకాంత్ గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు ఈ రిజర్వేషన్లు ఏంటి, ఈ 42% ఏంటి, దీని మీద స్టే ఏంటి, అసలు ఏంది గందరగోళం? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో సైలెంట్గా వచ్చినాయని అంటున్నారు. ఈ బీసీ రిజర్వేషన్లో వచ్చే వరకు ఎందుకు ఇంత గడబడి జరుగుతుంది? జనాభాలో 56% ఉంది అని చెప్పి ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత బీసీ జనాభాకు స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% హక్కులను కల్పిస్తూ ఏదైతే చట్టం రూపొందించిందో, జీవో నెంబర్ 9 ద్వారా దాన్ని తీసుకొచ్చిందో, దానిపైన రెడ్డి జాగృతి వాళ్ళు కోర్టుకు వెళ్ళి నిన్న దాని మీద స్టే రావడం జరిగింది. ఇది ముమ్మాటికి తెలంగాణ బీసీ ప్రజలకు జరుగుతున్న అన్యాయమే. దీన్ని మేము బీసీ సంఘాల నాయకులం, కుల సంఘాల నాయకులం అందరం కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. దీన్ని అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని మనం ఇప్పుడైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రజలు కానీ, బాధ్యులు కానీ, ఉద్యోగ సంఘాల నాయకులు కానీ వీళ్ళందరిపైన ఉన్నది అని మా ఉద్దేశము. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే పోరాడినామో అలాంటి పోరాటమే ఇప్పుడు ఈ బీసీల కోసం 42% రిజర్వేషన్ల కోసం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వము బీసీల కోసం తెచ్చిన ఈ చట్టాన్ని కోర్టులో సవాల్ చేసినప్పుడు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎలాంటి ఇంప్లీడ్ కాకుండా, కోర్టు కేసులలో ఇంప్లీడ్ కాకుండా చోద్యం చూస్తున్నట్లు నిలబడి మా పొట్టకాడ కూటిని కొట్టేస్తున్నట్టు వాళ్ళు చూసి నవ్వుకుంటున్నట్లు మాకు అనిపిస్తుంది. ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మా పైన, మా బీసీల నాయకులపైన, అందరిపైన ఉంది. 42% బీసీలకు ఇస్తే మీకు వచ్చిన గడుపు అంటే ఇది అని చెప్పి రెడ్డి జాగృతి వాళ్ళను, బీజేపీ వాళ్ళను, బీఆర్ఎస్ వాళ్ళను కరెక్ట్ చట్టం చేయని కాంగ్రెస్ పార్టీని మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రశ్నిస్తున్నాం. అంటే ఈ వ్యవహారంలో దోషిగా ఎవరు మీరు ప్రజా సంఘాలు, కుల సంఘాలు భావిస్తున్నాయి? ఇది చట్టం కరెక్ట్ రూపకల్పన చేయనందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత బాధ్యత వహించినా దీని ప్రధాన బాధ్యత మాత్రం రెడ్డి జాగృతి, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే. వాళ్ళు మద్దతు తెలిపితే అయిపోయే ఈ బిల్లు 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీ వాళ్ళు ఎన్నడూ కూడా ఈ బిల్లు మీద స్పందించిన పాపాన పోలేదు ఇంతవరకు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎలాంటి స్పందన లేకుండా ఊకే చోద్యం చూస్తూ ఉన్నాడు. అంటే ప్రధానమైన శత్రువులు బీసీలకు ఈ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్లే అని మా ఉద్దేశం. దీన్ని ఎలా ఎండగడతారు ప్రజాక్షేత్రంలో? ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో ప్రతి పార్టీని, ప్రతి నాయకుడిని, ప్రతి అగ్రవర్ణ నాయకుడిని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. వీలైతే వాళ్ళకు బీసీలు ఓట్లు వేయకుండా ప్రశ్నిస్తాం. మీ ఒపీనియన్ చెప్పండి. 42% రిజర్వేషన్ను చట్టబద్ధత కలిగిస్తామనే ధీమాతోనే ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దాని ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి బీసీలందరూ కూడా దాదాపుగా అందరూ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుకొచ్చిండ్రు. మరి నిన్న ఇచ్చినటువంటి స్టే ద్వారా ప్రభుత్వం ఏం సమాధానం బీసీలకు చెప్తుందో చెప్పాలి. అదేవిధంగా సెంట్రల్లో ఉన్నటువంటి ఈ సెంట్రల్కు సంబంధించినటువంటి ఇతర పార్టీల బీజేపీ ఎంపీలు కూడా మన దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా ఇందులో జోక్యం కలిగించుకొని, ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 42% ఇష్యూ జరుగుతుంటే ఇందుట్లో బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ అన్ని సంఘాలు కూడా ఏకమైతేనే దీన్ని సాధించుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ తీసుకున్నప్పుడు ఏ బీసీ కూడా వ్యతిరేకించలేదు. దాని ద్వారా ఎంతోమంది అగ్రవర్ణాలకు లబ్ధి పొందినరు. ఇప్పుడు 65% ఉన్నటువంటి బీసీలు 42% రిజర్వేషన్ తీసుకుంటే ఎందుకు అంత బాధ అవుతుంది వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇప్పటికైనా కూడా బీసీలందరూ మేల్కొని ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, పెద్ద నాయకులందరూ కూడా మీరు ఫస్ట్ బయటికి రండి. బయటికి వస్తే ఆటోమేటిక్ ప్రభుత్వాలే దిగి వస్తాయి, సెంట్రల్లో కూడా దిగి వస్తుంది, స్టేట్లో కూడా దిగి వస్తుంది. బీసీల లక్ష్యాన్ని చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. బీసీల రాజ్యాధికార దిశగా మనం ప్రయత్నిస్తున్నాము. అది నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తాను. దీన్ని ఎట్లా చూస్తారు మీరు?
మేము తీసుకోవాలి కదా, మేము పని చేస్తున్నాం కదా, మేము చేసుకోవాలి పని. నా పేరు కే శివన్న, రజక సంఘం ప్రతినిధిని. ఏదైతే 42% రిజర్వేషన్ అమలు చేయాలి అని అనే వరకే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, అసలు అన్ని పార్టీలు దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది. ఈ పార్టీలు దోబుచులాడుతున్నాయి. బీసీలు అంటేనే వాళ్ళకు ఒక చిన్న చూపు. కాబట్టి బీజేపీ ప్రభుత్వము 9th షెడ్యూల్లో చేర్చాలి, ఖచ్చితంగా ఇది అమలు చేయాలని. 2 సంవత్సరాల కామారెడ్డి డిక్లరేషన్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు విడుదల చేసిండ్రో, ఆ రోజు ఏదైతే వాగ్దానం చేసిండ్రో ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వాలు, మేము కానీ వేరే మన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేసిండ్రు. ఇది ఇక్కడ పరిస్థితి. బీసీ సంఘాలతో పాటు అనేక ప్రజా సంఘాల నాయకులుగా ఇవాళ బీజేపీ మరియు బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బీసీ బిల్లుకు సంబంధించి ఎలాంటి మద్దతు తెలపలేని వాళ్ళు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తక్షణమే దీనిపై తాము పోరాటం చేస్తామని, బీజేపీ మరియు బీఆర్ఎస్ను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి ప్రజల ముందు దోషిగా నిలబెడతామని వారు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ.